కి స్వాగతం. ఇళ్లల్లో నగదు ఇతర వస్తువులు చోరీకి గురవుతుండడం చూస్తున్నాం. రక్షక భట్ట ఠాణాల్లో ఫిర్యాదులు నమోదవుతున్న ఉదంతాలు వింటున్నాం. బ్యాంకుల్లో భద్రపరిచిన వస్తువులకు పూర్తి నమ్మకం లేని వ్యవహారాల గురించి తెలుసుకుంటున్నాం. అలాంటి వాటికి తామేమీ తీసిపోమంటున్నారు కొందరు శీతల గిడ్డంగుల నిర్వాహకులు. ఆరుగాలం కష్టించి పండించిన సరుకు నాణ్యత ఎంత మాత్రం దెబ్బతినకుండా భద్రపరిచి తిరిగి వారికి అదే సరుకు ఇవ్వాల్సిన సమయంలో మోసాలకు పాల్పడుతున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. రైతుల కంట్లో కారం కొడుతూ వారిని నిలువునా వంచిస్తున్న అంశాలు నిజాయితీ, నమ్మకం పదాలకు కొత్త అర్థాలు వెతుక్కోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటీవల జరుగుతున్న కొన్ని ఉదంతాలు అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నాయి. సుగంధ ద్రవ్యాల పంటల్లో మిరప రారాజు. అందుకే రాష్ట్రంలో వాణిజ్య పంటలు విస్తారంగా పండించే చోట్ల శీతల గిడ్డంగులు చాలా వరకు అందుబాటులోకొచ్చాయి. ఇందులో నిల్వ ఉంచే సరుకులో సింహభాగం మిర్చిదే. దీర్ఘకాలం నిల్వ ఉంటుందనే గట్టి నమ్మకంపై ఈ గోదాములు పునాదులు వేసుకున్నాయి. బలమైన సౌధాలు నిర్మాణమయ్యాయి. గుంటూరు, ఖమ్మం, వరంగల్ తదితర చాలా జిల్లాల్లో వీటి సంఖ్య ఎక్కువ. రైతుల మేలును దృష్టిలో ఉంచుకునే కేంద్ర ప్రభుత్వం ఒక్కో శీతల గిడ్డంగి నిర్మాణానికి గరిష్టంగా 50 లక్షల రూపాయల వరకు రాయితీ అందిస్తోంది. నిల్వదారుల నుంచి నిర్దేశిత అద్దె మొత్తాన్ని తీసుకుని రైతులు కోరినప్పుడు వారికి రసీదు చూసి నిల్వ చేసిన సరకు ఇవ్వాల్సి ఉంది. నిల్వ సమయంలో ఎలాంటి నష్టం జరిగినా సంబంధిత శీతల గిడ్డంగి నిర్వాహకులదే పూర్తి బాధ్యత. గత కొన్నేళ్లుగా ఆ శీతల గిడ్డంగులే వివాదాలకు కేంద్ర బిందువులవుతున్నాయి. వందల కోట్ల కుంభకోణాలకు తెరతీస్తున్నాయి. విపణిలో ధర లేదని శీతల గిడ్డంగుల్లో మిర్చి నిల్వ చేస్తే పంట పండించిన రైతుకే తెలియకుండా బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల రుణాలు వెళ్లిపోతున్నాయి. శీతల గిడ్డంగుల యజమానులు, బ్యాంకుల అధికారులు కుమ్మక్కై నడిపిస్తున్న ఈ అక్రమాల్లో ఇప్పటికే రైతులకు తెలియకుండా కోట్లాది డబ్బు అడ్డదారుల్లో చేతులు మారిపోయాయి. దానిలో భాగంగానే ఇటీవల తెరపైకొచ్చిన 1000 కోట్ల రూపాయల రుణాల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. అక్రమాలకు పాల్పడిన బ్యాంకుల అధికారులకు, శీతల గిడ్డంగుల యజమానులకు దడ పుట్టిస్తోంది. 4 ఏళ్ల క్రితం గుంటూరు నగర శివార్లలోని ఓ శీతల గిడ్డంగిలో వందల మిర్చి బస్తాలు మాయమయ్యాయి. భద్రంగా దాచిపెట్టిన సరకు ఎలా దారి మళ్లిందని ఆ యాజమాన్యంపై రైతులు విరుచుకుపడ్డారు. ఇంతకీ విషయమేంటని ఆరా తీస్తే ఆ గిడ్డంగి యజమాని తమ అవసరాల కోసం రైతులు నిల్వ చేసిన సరకును తాకట్టు పెట్టి బ్యాంకు నుంచి 5 కోట్లు తెచ్చుకున్నారు. రుణ మొత్తాన్ని వెనక్కి చెల్లించాలని బ్యాంకుల నుంచి సంబంధిత రైతులకు తాఖీదులు వెళ్తే తప్ప అసలు సంగతి బయటికి రాలేదు. అప్పట్నుంచి ఈ తరహా మోసాలు చాలా గిడ్డంగుల్లో వెలుగు చూస్తూనే ఉన్నాయి. రైతుల్లోని నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని కొందరు గిడ్డంగి నిర్వాహకులు రైతుల్ని బురిడి కొట్టిస్తున్నారు. ప్రస్తుత కుంభకోణం వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లాలో 46 శీతల గిడ్డంగుల్లో 1,25,000 క్వింటాళ్ల మిర్చిని నిల్వ చేశారు అక్కడి రైతులు. ఆ పంటపై రైతులకు తెలియకుండా బ్యాంకర్లతో కుమ్మక్కై శీతల గిడ్డంగుల యజమానులు రుణాలు పొందారు. ఖమ్మం జిల్లాలో ఆంధ్రా బ్యాంకుతో పాటు ఎస్బీఐ, ఎస్బీహెచ్ తదితర బ్యాంకుల్లో 300 కోట్ల రూపాయల అప్పు తీసుకున్నారు. బ్యాంకులు రుణాలిచ్చే సమయంలో మిర్చి ధర క్వింటాకు 8 నుంచి 10,000 దాకా ఉంది. ఇప్పుడు క్వింటాకు 4,000 నుంచి 6,000 వరకే ఉండడంతో బ్యాంకర్లు తమకు పూచీకత్తుగా పెట్టిన పంట అమ్ముకున్నా రుణాలు వసూలయ్యే పరిస్థితి లేదు. దీంతో జరిగిన ఘటనపై బ్యాంకుల ఉన్నత స్థాయి అధికారులు విచారణకు సిద్ధమవుతున్నారు. ఈ అక్రమాల్లో మరో రకం అగ్ని ప్రమాదాలు. శీతల గిడ్డంగుల్లో అగ్ని ప్రమాదాలు జరిగి రైతులు నిల్వ చేసిన మిర్చి పంట బూడిద పాలైన ఘటనలు ఖమ్మం, గుంటూరు జిల్లాల్లో చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాలపై పలు ఆరోపణలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం జిల్లా మధిరలో శ్రీ వల్లభ కోల్డ్ స్టోరేజీ అగ్ని ప్రమాదం ఘటన విచారణలో పలు అంశాలు బయటపడ్డాయి. సదరు శీతల గిడ్డంగిలో రైతులు నిల్వ చేసిన పంటపై యజమాని బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్నాడని, అది నిబంధనలకు విరుద్ధమని విచారణలో తేలింది. శీతల గిడ్డంగుల్లో రైతులు నిల్వ చేసుకున్న పంటపై బ్యాంకులు రైతులకే రుణాలు ఇవ్వాలని ఖమ్మం ఆర్డీఓ పేర్కొంటున్నారు. ప్రమాదంలో నష్టపోయిన రైతులకు నేటికీ పరిహారం అందలేదని, వాటిని త్వరలో ఇప్పించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు.
మార్కెట్ కమిటీ అజమాయిషీలో కూడా లోపం ఉంది. ముఖ్యంగా మనం వాళ్ళు కనుక కంప్యూటరీకరణ కనుక మొదలుపెట్టి ఏ రోజుకు ఆ రోజు ఏసీలో ఎన్ని బస్తాలు నిల్వ పెట్టారు, మళ్ళీ ఎన్ని బస్తాలు మళ్ళీ వెనక్కి తీస్తున్నారు అనేది కనుక ఉంటే ఈ బ్యాంకుల్లో రైతులతోటి తీసుకునేదానికి ఈ లోను నివారించడానికి మనకు జరిగిన ఈ కుంభకోణం నివారించుకోవడానికి అవకాశం ఉంది. దీంట్లో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన దాంట్లో మరి తగలబడిపోయినప్పుడు అయితే అసలు అజాపద లేకుండా పోతుంది. మిరపకాయలు ఎరుపు అనే దాంట్లో నిర్వచనంలో తొలి కోత, రెండో కోత, మూడో కోత అని అట్లా ఉంటాయి. ఉన్నప్పుడు నాణ్యత అనేది లేదు. ఎరుపు ఆ బాండ్ మీద ఎరుపు అని రాస్తారు. ఆ ఎరుపు బస్తా తీసుకెళ్లి చివరి కోత ఈ రోజున 3,000 మీద కూడా రేపు పొద్దున 6,000, 7,000 బ్యాంక్ లోన్ తీసుకుంటున్నారు. ఎక్కడ పనిమాలిన కాయలన్నీ తీసుకొచ్చి వాళ్ళు సొంతంగా కూడా మనకు ఇగురుగాయలు అంటాం, ఆ ఇగురుగాయలు లాంటివి కూడా తీసుకొచ్చి పక్కన పెట్టుకొని బ్యాంకు లోన్లు లబ్ధి పొంది రైతు పేరుతోటి ఈ యజమానులు చేసే దాంట్లో కుమ్మక్కుల భాగస్వామిగా బ్యాంకుల పాత్ర దారుణంగా ఉందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. అలాగే ఏడాదిన్నర క్రితం గుంటూరులో వరుసగా 3 శీతల గిడ్డంగుల్లో అగ్ని ప్రమాదాలు జరిగి మిర్చి బస్తాలు కాలి బూడిదయ్యాయి. కోట్ల రూపాయల సరకు అగ్నికి ఆహుతైంది. నష్టపరిహారం కోసం రైతులు అనేక ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ సమస్య ఇంకా ఓ కొలిక్కి రాకపోవడం, గిడ్డంగి నిర్వహణ, బీమా వంటి అంశాల్లో అంతర్లీనంగా జరుగుతున్న దగాకు అద్దం పడుతోంది. ఇన్సూరెన్స్ కోసం కావాలని చెప్పి రైతు పట్టాదారు పాస్బుక్ కాపీ అను ఫోటోలు తీసుకుంటున్నారండి. తీసుకొని అవి అడ్డం పెట్టుకొని రైతు బదులు వేరే వాళ్ళను ఎవరో ఒకళ్ళని తోటి సంతకం పెట్టించి ఆ లోన్లు తీసుకుంటున్నారండి. రైతు ఎంత మాత్రం ఒక్కళ్ళారా పోయి తన సరుకు మీద లోన్ ఇవ్వమంటే నెల తిప్పుతారండి. ఇట్లా అసలు తన సరుకు మీద వేరే వాళ్ళకి అసలు తన ప్రమేయం లేకుండా ఇట్లా లోన్లు ఏ రకంగా ఇస్తున్నాయో ప్రభుత్వం క్షుణ్ణంగా దర్యాప్తు జరిపించి ఇలాంటి అవకతవకలు భవిష్యత్తులో జరగకుండా చేయాలని చెప్పి కలెక్టర్ గారికి కోరుతున్నామండి. గతంలో గుంటూరు కోల్డ్ స్టోరేజీ పేరుతో ఉన్న ఒక స్టోరేజీలో రైతులకి తెలియకుండా బ్యాంకులో రైతుల కాయలను పెట్టుకొని రుణాలు తీసుకోవటం, రైతుల కాయల్ని రైతులకు తెలియకుండా విక్రయించడం, ఇలాంటి చర్య జరిగినందువలన తీవ్రమైనటువంటి నష్టానికి రైతులు గురవటమే కాకుండా అయాచిత ప్రయోజనాలను పొందడానికి కొంతమంది యజమానులు ఇటువంటి తప్పుడు పద్ధతులకు కూడా పాల్గొంటున్నారు. 2,500 మంది రైతుల ఆశలు నిప్పుల్లో మాడిపోయినా అనేక దఫాలుగా ఆందోళనలు చేస్తే తప్ప యంత్రాంగంలోకి కదలిక రాలేదు. పరిహారం చేతికి అందకపోగా అప్పులిచ్చిన వ్యాపారులు వెంటనే తమ డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో రైతుల పరిస్థితి పులిమీద పుట్రలా మారింది. గుంటూరు మిర్చి యార్డులో అమ్మకాలకు 2 రోజులు తాళం వేయించిన బాధిత రైతులు ప్రదర్శనలు, రాస్తారోకోలు, చివరికి బీమా కంపెనీల ముట్టడి వంటి ప్రత్యక్ష ఆందోళనలు చేస్తే తప్ప కదలిక తేలేకపోయారు. బ్యాంకర్ ఒక లోన్ ఇవ్వాలని ఏమైతే రైతు పట్టాదారు పాస్ పుస్తకం కాపీ, అతని యొక్క ఫోటో, అతని రెసిడెన్షియల్ ప్రూఫ్ ఇవన్నీ తీసుకొని కోల్డ్ స్టోరేజ్ వాళ్ళు రికమెండ్ చేసినటువంటి లెటర్లు, వాళ్ళ బాండ్లు అవన్నీ పెట్టుకొని వాళ్ళ డాక్యుమెంట్స్ చేత రైతు డాక్యుమెంట్స్ అన్నిటి చేత సంతకం పెట్టించుకొని వాళ్ళ చేత ఎస్బీ అకౌంట్ ఓపెన్ చేసి ఆ ఎస్బీ అకౌంట్లోకి వాళ్ళు ఇచ్చినటువంటి లోన్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ ఎస్బీ అకౌంట్ నుంచి డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లా ఏదైనా జరిగి ఉండే పని అయితే జరగడానికి 99% అవకాశం లేదు. మరి అట్లా ఏదైనా జరిగి ఉండేప్పుడైతే ఎక్కడ జరిగిందో ఏంటో మా దృష్టికి కూడా తీసుకొచ్చినప్పుడైతే అది ఏ రకంగా జరిగిందనేది కూడా మేము కూడా తెలుసుకుంటాము. నిప్పు రాజుకుంటే అంతా బూడిద కావడం ఖాయమని తెలిసినా జాగ్రత్తల్లో గిడ్డంగి యజమానుల అలసత్వం అధికం. అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడంలో నిర్లక్ష్యం తారాస్థాయిలో ఉంది. ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు అధికారులు ఆదేశించినా స్పందనలో తీవ్ర తాత్సారమే. శీతల గోదాముల నిర్వాహకులకు తాఖీదు